ఎస్ఎల్ఆర్ న్యూస్ కు స్వాగతం. రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి తాజా వార్తలను మీకు అందిస్తున్నాము. వెన్నుపోటుకు రెండేళ్లు, కూటమి హామీలపై వైఎస్సార్సీపీ ఆగ్రహజ్వాలలు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు కాలేదంటూ వైఎస్సార్సీపీ నాయకులు రైల్వే కోడూరులో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం రైల్వే కోడూరు కోల్గేట్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. చేతుల్లో ప్లకార్డులు చేతబట్టి ప్రజలకిచ్చిన హామీల జాబితాల పేర్లు రాసి గత ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అనంతరం ఆ బాండ్లను చించివేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. 2 సంవత్సరాల పాలనలో అభివృద్ధి కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, రైతులు, మహిళలు, యువత, ఉద్యోగార్థులు ఆశించిన ఫలితాలు కనిపించలేదన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన ప్రభుత్వం మాట తప్పి, మడమ తిప్పి ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది అని విమర్శించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ఈ 3 కలిసి కూటమిగా ఏర్పడి ఎలక్షన్ ముందు ప్రజలకు ఆకాశమే హద్దుగా విపరీతమైన హామీలు ఇచ్చారు. మొత్తం టోటల్ చూసే నిజంగా హామీలు చూసే నిజంగా మనిషి చచ్చిపోయే మనిషి కూడా లేచి కూర్చొని నాకు ఇంకో భవిష్యత్తులో ఎన్ని ఇస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక వ్యక్తి నమ్మకం పెట్టుకొని అధికారం ఎక్కిస్తే గడిచిన 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం టోటల్ గా వెన్నుపోటు పొడిసి ప్రతి పథకాన్ని చంద్రబంధనం చేసి మొత్తం టోటల్ గా మేము ఇచ్చిన హామీలతో పాటు గతంలో ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఉన్నాయో వైఎస్ఆర్సీపీలో ఉన్న పథకాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మొత్తం చిత్రపేం చేసి మొత్తం వెన్నుపోటు పొడిచిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తుంది. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ ఇచ్చిన ఆదేశాల మేరకు కోటి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో గానీ అన్ని మండలాల్లో గానీ ఈరోజు భారీ ఎత్తున కూడా యువత రోడ్డుపైకి వచ్చి తన నిరసన కార్యక్రమాన్ని ఈరోజు గలమెత్తున్నారు. ఈరోజు 1 కాదు 2 కాదు 3 కాదు, మేము ఒకటే అడుగుతున్నాం, బాబు మీ ద్వారా మీడియా ద్వారా ఏదైతే ఇచ్చారో మీరు ఇక సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఒక్కటంటే ఒక్కటి ప్రామాణికంగా మీరు ఇంప్లిమెంట్ చేశారా? పెన్షన్ ఏం చేశారు? పెన్షన్ హామీ ఏమి ఇచ్చారు? 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీని మైనార్టీతో పెన్షన్ ఇస్తాం, ఇది లేదు. దానికి ఒక ఎన్నుకోటు. అదేవిధంగా ఆడవారికి 18 సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరు కూడా ఇన్ని దాదాపు 1500 ఇస్తాను, దానికి వెన్నుపోటు వచ్చారు. అదేవిధంగా రైతు భరోసా, రైతులు ఈ రోజు రాష్ట్రానికి అన్నపురం లాంటి వాళ్ళు రైతు చేసే పంట గిట్టుబడి లేకుండా లబోది పడుకుంటున్న రైతుకు ఏం చేస్తావు? రైతు భరోసా అధికారులు వెన్నుపోటు పొడిచావు. దాంతో పాటు అమ్మఒడి, చిన్నాలు పడిపోయే కార్యక్రమానికి తల్లిని ఎంకరేజ్ చేస్తూ బడి పంపించే కార్యక్రమం అమ్మఒడి. ఈ దేశంలో అద్భుతమైన పథకం అమ్మఒడి, దానికి వెన్నుపోటు పొడిచారు. అదేవిధంగా మహిళలు ఈ రోజు ఏదైనా ఇంట్లో వంట చేయాలన్నా, మనందరినీ చూడాలన్నా, పిల్లలు చాగా చూడన్నా, ప్రతి ఒక్కరిని చూడన్నా ఒక తల్లి గ్యాస్ బండ్ చెప్పాం, దానికి వెన్నుపోటు పొడిచారు. అంటే ప్రతి ఒక్క పథకానికి వెన్నుపోటు పొడిచి టోటల్ గా డిజిటల్ దాంతో ప్రజలు కొత్త శిఖరం. ఈరోజు ఒక్కటంటే ఒక్కటి ఈరోజు మీరు ప్రజలు చేశారా అనేది మేము అడుగుతున్నాం. అందుకే ఈరోజు మేము అడుగుతాం, ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఏమైపోయినాడు? ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఏమైపోయినాడు? దానికి ముందుగానే బీజేపీ ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలోనే
సంతకం పెట్టాలంటే బీజేపీ అధ్యక్షుడికి వచ్చాడు. కారణం చంద్రబాబు నాయుడు చేయడు, అబద్ధాలు వాడడం, మోసగాడు, ఎటువంటి పథకాలు చేయలేడు, ప్రజలు మళ్ళీ మోసం చేస్తారు, అందులో భాగస్వామి కాదని ఆ రోజు బీజేపీ అధ్యక్షుడు వెనక్కిపోయాడు. సో ఇన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ప్రజలంతా ఈ రోజు నీకు ఓట్లేసి గెలిపిస్తే ఈ 2 సంవత్సరాలు నట్టి విరిచావు, ప్రజలు నట్టి విరిచావు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కాదు, అదే వర్గాలు కాదు, అందరినీ కూడా రద్దు పెట్టావు. నువ్వు వచ్చినాక ప్రాంతీయతం లేపావు, కులాల మధ్య చుచ్చు పెట్టావు. ఒక్క పథకం అంటే పారదర్శకం లేదు, ఒక్క పథకం అంటే పారదర్శకం. ఈ రోజు చదువుకున్న విద్యార్థులు, స్టూడెంట్స్ లక్షల మంది ఒక్కోసారి అకాడమీ ఇయర్ బయటకు వస్తారు. డిఎస్సి ఏం చేశావు? డిఎస్సి వైఎస్ఆర్సీపీలో వేసిన డిఎస్సి దాన్ని మళ్ళీ దాన్ని కూటు పొడిచి డివైడ్ చేసి మెగాపీ డిఎస్ అని చెప్పి ఈ రోజు ఏం చేస్తావు? ఈ రోజు డిఎస్ అనే ఒక మెరిట్ స్టూడెంట్స్ కు మెరిట్ గా వచ్చిన క్వాలిఫై అయిన వాళ్ళకు ఉద్యోగం రావాలి. కానీ ఈ రోజు తెలిసిందా ఈ కుటుంబ ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మెరిట్ అయిన వాళ్ళకు మీరు కోర్టు చెప్పింది మెరిట్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఇవ్వనంటే కోర్టు ఆర్డర్ పట్టించుకున్న పరిస్థితి ఈ రోజు కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. ఈ రోజు దానికి సంబంధించిన లోకేష్ మంత్రి ఒకటే అడుగుతున్నాం. ఈ రోజు లక్షల మంది విద్యార్థులు చదువుకొని డిఎస్సి రాస్తే నువ్వు దానికి ఏం చేస్తావా? నీకు ఇవ్వగలం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేకాట అంటే బ్రిక్స్ అంటారు, దాన్ని కోటా కింద పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం. మెరిట్ లిస్ట్ టాపర్స్ మెరిట్ లిస్ట్ ఉన్న స్టేట్ లో చదువుకున్న డిఎస్సి వాళ్ళకి ఉద్యోగం ఉంటే వాళ్ళ పక్కన పెట్టాం. వాళ్ళు కోర్టు పోతే కోర్టు అటెండ్ పడించుకున్న పరిస్థితి, ఇంత హీన స్థితి ఈ కుటుంబం వల్ల ఆందోళన జరుగుతుందంటే ఒకసారి అక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు మొత్తం ప్రజలకు నిరసన కాలం. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల యొక్క ఏదైతే ఉందో ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రజల యొక్క కష్టాలను వైఎస్ఆర్సీపీ తన భుజ స్కంధాల పని చేసుకొని ఈ రోజు పోరాటం చేస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, మీడియా ద్వారా ఖచ్చితంగా ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది, నువ్వు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాల్సింది. ఎక్కడ తప్పించుకోకపోలేవు. ఎందుకంటే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ఆంధ్రప్రదేశ్ చాలా మేధావులు, చాలా ఇంటలెక్చువల్ యూత్ కానీ మీడియేటర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఏం చెప్పారు మీరు? ఎలక్షన్ ముందేమో విపరీతంగా ఇచ్చాము, ఎలక్షన్ అయిన తర్వాత నిండు సభలో దేవాలయం అసెంబ్లీలో ఇన్ని హామీలు ఇచ్చాము, ఏమవుతుంది అంటే ఒక దొంగ నాటకాలు అంటే నక్క చిత్తులు ఏదైతే ఉంటుందో గేమ్. ఈరోజు అంటే ఈరోజు రాష్ట్రం ఇంత ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉంటే ఒక డిఎస్సీలో కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, చదువుకున్న విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ రాష్ట్రం ఇంత ఇబ్బంది పడ్డారంటే కళ్ళుండి చూడలేని ఒక కబోధ మాత్రమే ఎవరిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. దీనికి నిలువెత్తున సాక్ష్యం ఈరోజు 2 సంవత్సరాలు దీన్ని పాలన అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తాను. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఎస్ఎల్ఆర్ న్యూస్ ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.